మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. మనం చూస్తే కనుక ఒక పెద్ద పండగ వాతావరణం. ఏదైతే వినాయక చవితి మొత్తం గ్రామం మొత్తం ఒకే దగ్గర చేసుకుంటున్న పరిస్థితి భీమిలి చరిత్రలోనే లేదు. 41 అడుగుల భారీ గణనాథుని అయితే కనుక వీళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అలానే 21 రోజులు చేయాల్సిన ఈ యొక్క పూజా రోజులన్నీ కూడా ఈ యొక్క చంద్రగ్రహణం కారణంగా 9 రోజులకే ముగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చంద్రపాలెం కమిటీ అండ్ అలానే ఈ యొక్క యూత్ అంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఈ యొక్క చంద్రపాలెం గ్రామం అంటే వినాయక చవితి అంటే చంద్రపాలెం గ్రామం అంటారు. అసలు చెప్పండి, చంద్రపాలెం గ్రామ చరిత్ర ఇంచుమించు ఒక 100 ఏళ్ళు అయితే చరిత్ర ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రంపాలెం గ్రామం గత 70 సంవత్సరాల నుండి విశాఖపట్నం జిల్లాలో అంటే మధురవాడ పరిసర ప్రాంతాల్లో గణనాథుడిని పూజా కార్యక్రమము స్టార్ట్ చేసిందే చంద్రంపాలెం గ్రామం. అంటే వినాయక చవితి ఈ విధంగా జరుపుకోవాలని పూర్వీకులకి తెలియదు. చంద్రంపాలెం గ్రామం నుండే వినాయక చవితి జరుపుకోవాలనేది తగ్మా గ్రామాలకు కూడా తెలుసుకున్నారు. అయితే ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు భారీగా జరుగుతున్నాయి. అందులో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం చంద్రపాలెం గ్రామ ప్రజలు, యూత్, గ్రామ నాయకులు అందరూ చంద్రపాలెంలో గత కొంతకాలం నుండి ఒకే బొమ్మ ఉండేది. తర్వాత క్రమేపీ వీధికో బొమ్మ పెట్టారు. అయితే ఈరోజు యూత్ అందరూ కలిసి అందరూ ఒకే విఘ్నేశ్వరుని పెట్టాలి, గ్రామం మొత్తం అంతా ఏకమై చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుండి ఈ కార్యక్రమం భారీ గణనాథుడిని ఈరోజు 41 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టింది. అలాగే ఈరోజు పూజా కార్యక్రమంలో 21 రోజు జరిపించాలని పెద్దలు, ప్రజలు, యూత్ అందరూ నిర్ణయించుకొని ఈ భారీ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఈ మధ్యలో చంద్రగ్రహణం కారణంగా ఈరోజు ఏ సిద్ధాంతాలైనా ఏ పౌరోహితం నుండి మనం ఎవరినైనా ఈ విఘ్నేశ్వరుడిని మనం ఈ విధంగా 21 రోజు నిలుపుదామని మేము అనుకుంటే ఎవరు కూడా ఇది అలాగా సాధ్యం కాదు. ఇది గ్రహణం ఉండడం మూలంగా 9 రోజుల వరకే మీరు ఉంచండి, తర్వాత నిమగ్నం చేసేయండి. లేదంటే దీనివల్ల కొన్ని అరిష్టాలు కూడా ఉంటాయి, మనకు దీని గురించి తెలియదని సిద్ధాంతాలు చెప్పడం మూలంగా ఈరోజు 21 రోజు ఉంచిన విగ్రహాన్ని ఈరోజు 9 రోజులకే ఈ నవరాత్రులు ముగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 7,000 జనాలకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ భారీ గణనాథుడు 21 రోజు ఉంటాడనే ఉద్దేశం మీద మేము అన్ని కార్యక్రమాలను లేటుగా పెట్టాము. అయితే ఈ చంద్రగ్రహణాన్ని ఆలోచించుకొని ఈ కార్యక్రమాన్ని తొందరగా రేపు ఎల్లుండితోటే ముగించడం గ్రామ ప్రజలు, పెద్దలు, యూత్ నిర్ణయించుకొని మేము ఒకరమే కాదు సిద్ధాంత ప్రకారంగా పౌరోహితులు చెప్పిన విధంగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రజలందరూ నిర్ణయించుకొని ముగించే కార్యక్రమంలో భారీ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ఎల్లుండి నిమగ్న కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ భారీ ఎత్తున వచ్చి భారీ గణనాథుని నిమగ్న కార్యక్రమంలో పాల్గొని ఆ సోమవారిని నిమగ్నం టైంలో పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు చేస్తారు. ప్రజలందరూ ఆ దర్శనాన్ని కూడా తిలకించాలని చంద్రపాలెం గ్రామం నుండి ప్రజలు, యూత్, పెద్దలు అందరూ కోరుకుంటున్నారు. అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఇట్లు చంద్రపాలెం లారీ ఓనర్ రామలక్ష్మణ లారీ ఓనర్. గణనాథుడు అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది పర్యావరణానికి అండ్ అలానే ట్రాఫిక్ దృష్ట్యా. సో మీరు ఇప్పుడు అంటే ఏ విధంగా నిమజ్జనం జరుగుతుంది? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారం. భీమిలి నియోజకవర్గం 7వ వార్డు మన చంద్రపాలెం గ్రామంలో గతంలో కూడా 33 అడుగుల గణనాథుని పెట్టడం జరిగింది. అలాగే ఈకో గణేశుడు, ఎందుకంటే మట్టి విగ్రహం తయారు చేసి కెమికల్స్ ఏవి లేకుండా ఇక్కడే నిమజ్జనం చేయడం జరిగింది. ఈసారి కూడా అలాగే 41 అడుగు విగ్రహాన్ని మనం తయారు చేసాం చంద్రపాలెం గ్రామంలో. అయితే మనం 21 రోజు పెడదామని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల చంద్రగ్రహణం రావడం వల్ల 9 రోజులకే గణనాథుడిని మనం అనిపేయడం జరుగుతుంది. కావున
ఈ 9 రోజుల నాడు శుక్రవారం నాడు అన్నసంతర్పణ సుమారుగా 7,000 మందికి, అనుపు రోజు శనివారం నాడు కూడా ఎక్కడ బొమ్మను పెట్టామో అక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ ప్రజలందరూ గమనించి ఈ అన్నసంతర్పణ ప్రసాదాన్ని స్వీకరించి అలాగే అనుపును కూడా తిలకిస్తారని కోరుకుంటూ సుమన్ టీవీ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కదా ఏదైతే ఈ యొక్క మహాగణనాథుడు చంద్రంపాలెం భీమిలి చరిత్రలోనే ఇది నిజంగా హైయెస్ట్ 41 ఫీట్ ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో ఎప్పుడు ఎంత మహాగణనాథుని అయితే కనుక ఏర్పాటు చేయలేదు. అటువంటి గణనాథుని ఏర్పాటు చేసి 21 రోజులు పూజించాలనుకున్నారు. కాకపోతే గ్రహణం వల్ల అయితే కనుక వీళ్ళు 9 రోజులకే కనుక నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం కూడా ఇక్కడే వాటర్ పైపింగ్తో వాటర్ అయితే కనుక నిమజ్జనం చేయనున్నారు. కేవలం ఈ యొక్క ట్రాఫిక్ అండ్ అలానే ఎంత మహాగణనాథుని అయితే కనుక ఇక్కడ ఊరేగించి బీచ్కి తీసుకెళ్ళడం చాలా వరకు కష్టసాధ్యమైనది. సో ఇందుకనే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఈ యొక్క మట్టిని కూడా చాలా వరకు సాంప్రదాయ పనులకైతే కనుక వీళ్ళు వాడే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.